పెట్టి ఈ ఒక్క 10 నిమిషాలు నేను చెప్పే మాటలు వింటే నాకు ఆనందం వస్తుంది, విన్నందుకు మీరు ఆనందంగా ఎలా జీవించాలో తెలుస్తుంది. బాబా రామ్దేవ్జీ పతంజలి యోగపీఠ అనే ఒక సంస్థను పెట్టి మాలాంటి వాళ్ళను 1 కోటి మంది పైన తయారు చేశాడు. ఎటువంటి శిక్షణ ఉంటుంది తెలుసా? కఠినమైన శిక్షణ ఉంటుంది. అదృష్టం కొద్ది మేము పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని తీసుకున్నాం. అటువంటి వాడు 500 మంది చేస్తే కేవలం 14 మందికి అందుతుంది. ఆ బ్యాచ్లో అంతవరకు వచ్చింది. అంటే కఠిన శిక్షణ ఉంటుంది అన్నమాట. ఎందుకు అలా అని మీకు చెప్తున్నానంటే ఏమీ లేదని తెలుసుకోవడానికి అంత కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, 2 విషయాలు నేను ముఖ్యంగా చెప్తున్నాను. 2 ఉండాలి మనిషికి. ఒకటి శ్రద్ధ, రెండవది భక్తి. శ్రద్ధ, భక్తి. భక్తి అంటే ఏంటి? ఆ దేవుడు ఏదో ప్రసాదం ఇస్తాడు కదా అని ఆలోచన. శ్రద్ధగా ఉంటాం మనం. అక్కడ చూడండి, పూజ మొదలైనప్పుడు 10 మంది ఉంటారు, ప్రసాదం పెట్టేటప్పుడు 1000 మంది ఉంటారు. ఎందుకలా? మనకు కావాల్సింది అదే కదా, అవునా కదా? చెప్పండి. సో చాలామంది ఏమనుకుంటారంటే నాకు సుఖమే ఉండాలి, కష్టం ఇవ్వకూడదు భగవంతుడా అని అడుగుతారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే మీ అందరికి సుఖం ఇష్టమా కాదా? ఒకసారి చేయొద్దండి. ఎంతమందికి సుఖంగా ఉండాలని ఉంది? మీ అందరికీ దుఃఖంగా ఉండాలని ఉందా? సుఖంగా ఉండాలని చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తితే అయితే మిగతా అందరు లేనట్టు అనమాట. ఆనందంగా సుఖంగా ఉండాలని ఉందా? లాస్ట్కి ఒకసారి అడుగుతున్నాయి. ఓకే, సరే. ఆనందంగా ఏదైతే మనం సుఖంగా ఉండడమో, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే సుఖంగా ఆనందంగా ఉండడము ప్రసాదం అంటాడు, దుఃఖంతో ఉండడం మహాప్రసాదం అంటాడు. అందుకే మీరు